Hello guys, welcome to Polystudy channel. Today we are discuss about the PL SQL in DBMS. This is very important topic in database management structure. Let's start our video. First, we discuss about the what is PL SQL. అసలు PL SQL అంటే ఏంటంటే ప్రొసీడ్యూరల్ లాంగ్వేజ్. అంటే మనకి SQLలో ఏంటి SQLలో ఏంటంటే కోడ్ ఉంటుంది. దాంట్లో జస్ట్ ఒక క్వరీ రాసి ఒక సింపుల్గా ఉంటాయి. ఈ PL/SQL ప్రొసీడ్యూరల్ లాంగ్వేజ్ ఎందుకంటామంటే ఇక ప్రోగ్రామింగ్ కూడా వాడతాం. అంటే ప్రోగ్రామింగ్లో ఉన్నట్టు దీన్ని వాడుకుని మనం రిలేషనల్ డేటాబేస్తో కనెక్ట్ అవుతాం. సో అందుకే ఇది PL/SQL అని పెట్టారు. దీన్ని డెవలప్ చేసింది ఒరాకిల్ కార్పొరేషన్. ఎలా అంటే SQL అలాగే ఉందో PL/SQL కూడా అలాగే ఉంటుంది. ఎలాగా ఇప్పుడు SQL ఉంది కదా, SQLని ఎక్స్టెన్షన్ చేసి PL/SQLని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ PL/SQLని మనం ఎలా చెప్పొచ్చు అంటే SQL ప్లస్ ప్రోగ్రామింగ్ ఫ్యూచర్స్. అంతేగా ఉంది కూడా ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ యాడ్ చేసింది ఏంటి, మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యాడ్ చేశారు. ఇక్కడ PL/SQLలో ఏముంటుందో చూద్దాం. PL/SQL ఏంటంటే ఇప్పుడు మనకి SQL ఉంటుంది, అంటే క్వరీస్ DDL DML ఇవన్నీ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏముంటుంది, ఇప్పుడు లూప్స్ ప్రోగ్రామింగ్లో ఉన్న ఫీచర్స్ ఉంటాయి. అంటే లూప్స్, కండిషన్స్, SQL ఉంటుంది. SQLతో పాటు దీంట్లో ఉన్న ఎక్స్ట్రాగా ఏముంటాయంటే లూప్స్, కండిషన్స్, ప్రొసీజర్స్, వేరియబుల్స్, ఇలా ప్రోగ్రామింగ్ ఫ్యూచర్స్ కూడా దీనికి యాడ్ అవుతాయి. అందుకే దీన్ని PL/SQL ఎక్స్ట్రా పెట్టారు. మనకి SQL ఏంటి ఏముండవు, జస్ట్ దీంట్లో క్వరీస్ ఉంటాయి అంతే. ఈ కండిషన్స్, నో కండిషన్స్, లూప్స్ ఉండవు దాంట్లో. అలాగా ఈ PL/SQLని ఇంట్రడ్యూస్ చేశారు. మనకి PL/SQLలో మెయిన్ ఫ్యూచర్స్ చూస్తే మనకి SQL ఏంటి, SQLలో జస్ట్ ఒక క్వరీ, అంటే ఈజీ చెప్పాలి, ఇక్కడ ఇన్సర్ట్ రాద్దాం. SQLలో ఇలా క్వరీ రాస్తాం. అదే PL/SQL ఎలా రాస్తాం అంటే దీన్ని ఇంకో రకంగా రాస్తాం. PL/SQL ఏంటి, ఇక్కడ దీంట్లో ఫస్ట్ డిక్లేర్ ఉంటుంది. డిక్లేర్ అయ్యాక బిగిన్ చేస్తాం, మన కోడ్ని బిగిన్ చేస్తాం. ఇక్కడ బిగిన్ చేసాక ఎక్సెప్షన్ ఉంటుంది. ఈ ఎక్సెప్షన్ ఎందుకంటే ఎర్రర్స్ని గట్ట ఇంకా అడ్వాన్స్ సెక్షన్లో హ్యాండిల్ చేస్తుంది. తర్వాత కోడ్ ఎండ్ అయిపోద్ది. ఇదంటే ఏంటంటే ఒక బ్లాక్ కింద రాస్తాం కాబట్టి దీన్ని బ్లాక్ అంటాం. అది మనకి SQL అంత ఉండదు, జస్ట్ ఒక క్వరీ రాస్తాం అయిపోతుంది. ఈ PL/SQL ఏంటి మల్టిపుల్ స్టేట్మెంట్స్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మనం టైంలో మనకి SQL స్టేట్మెంట్స్ ఉంటాయి, అవన్నీ PL/SQLలో ఒకేసారి ఎగ్జిక్యూట్ చేస్తాం కాబట్టి మనకి SQL కన్నా PL/SQL ఇంకా బాగా బెటర్గా వర్క్ చేస్తాం, యూజ్ చేస్తుంది. దీంట్లో ఇందాక చెప్పినట్టుగా ఫంక్షన్స్, ప్రొసీజర్స్, గ్రూప్ ఆఫ్ కోడ్ మనం ఎందుకు వాడుకుంటాం, గ్రూప్ ఆఫ్ కోడ్ని ఏం చేస్తాం, ఇంక ఈజీగా రీయూజ్ చేసుకుంటే కట్ట మనకి ఈజీగా ఉంటుంది. అంటే ఒకే కోడ్ని ఎక్కువసేపు రాయకుండా ఈజీగా ఉండడానికి ఫంక్షన్స్ వాడుకుంటాం. ఇదేంటి ఇంకా SQL కానీ ఇది ఇంకా సెక్యూర్గా ఉండటమే కాకుండా పోర్టబుల్, అంటే మనం రాత్రానికి కట్ట కొంచెం ఈజీగా ఉంటుంది, పోర్టబుల్గా ఉంటుంది. అలాగే చెప్పాక PL/SQL బ్లాక్ అని మీకు. ఈ బ్లాక్లో ఫస్ట్ డిక్లేర్లు ఇక్కడ ఏం జరుగుతుంది, డిక్లేర్లో ఏమో వేరియబుల్స్ అని డిక్లేర్ చేస్తాం. బిగిన్లో మనకి ఎగ్జిక్యూషన్, అంటే మన PL/SQL బ్లాక్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది, మన క్వరీస్ గట్ట. ఈ యాక్షన్ ఏమైంది, ఒకవేళ ఇక్కడ ఏమన్నా ఉంటే ఆ ఎర్రర్ హ్యాండ్లింగ్స్ అన్నీ ఇక్కడ జరుగుతాయి. మనకి ఎర్రర్స్ కట్ట ఏమైతే ఇక్కడ ఎర్రర్ హ్యాండ్లింగ్ జరుగుతుంది. ఎండ్లో ఏమవుద్ది, ఈ బ్లాక్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోయాక ఇక్కడ మొత్తానికి ఎండ్ బ్లాక్, అంటే ఎక్కడితో ఈ PL/SQL బ్లాక్ అయిపోయిందని మనం చెప్తాం. మనకి SQLకి PL/SQLకి డిఫరెన్సెస్ ఎలా చెప్పొచ్చు అంటే SQLలో PL/SQL ఉంటుంది కదా, SQL మనకి ఇందాక చెప్పినది ఇదేంటి, ఇది నాన్ ప్రొసీడ్యూరల్ లాంగ్వేజ్. ఎందుకంటే ప్రొసీడ్యూరల్ లాంగ్వేజ్
ప్రొసీజరల్ లాంగ్వేజ్. ఇది నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ అని ఎందుకంటామంటే దీంట్లో మనకి ప్రొసీజర్స్ గట్రా ఏమి ఉండవు, ఓన్లీ ఒక క్వరీస్ మాత్రమే ఉంటాయి. PLSQL ఏంటి, ప్రొసీజర్స్ అంటే ఫంక్షన్స్ ఇవన్నీ ఉండటం వల్ల మనకి దాని ప్రొసీజరల్ లాంగ్వేజ్ ఉంటాయి. ఇది ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఎట్ ఏ టైంలో ఇది ఎగ్జిక్యూట్ చేద్ది. క్వరీ ఇక్కడ క్వరీ ఒకటే రాస్తాం, ఆ క్వరీని ఎగ్జిక్యూట్ చేసాకనే ఇంకో క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఏంటి మల్టిపుల్ అంటే ఇక్కడ మల్టిపుల్ అంటే బ్లాక్ ఆఫ్ ఉంటుంది అక్కడ. అంటే మన PLSQL బ్లాక్ ఉంటుంది కదా, ఆ బ్లాక్ మొత్తం ఎట్ ఏ టైంలో ఎగ్జిక్యూట్ చేస్తుంది. బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తుంది ఇది. తర్వాత ఏంటి, దీంట్లో కూడా ఎర్రర్ హ్యాండ్లింగ్ ఉంటుంది, కాకపోతే ఇక్కడ చాలా తక్కువ ఎర్రర్ హ్యాండ్లింగ్ చేస్తుంది ఇది. దీంట్లో ఏంటి ఎర్రర్ హ్యాండ్లింగ్ జరుగుద్ది, దీనికన్నా చాలా అడ్వాన్స్గా ఉంటుంది. అడ్వాన్స్గా జరగడం వల్ల మనకి ఏమవుద్ది, ఈ క్వరీస్ కన్నా ఇదే కొంచెం బెటర్గా వర్క్ అవుతానికి బెటర్గా వర్క్ అవుద్ది. అందుకు మనం SQL నుంచి PLSQLకి మూవ్ అయ్యాం. దీంట్లో ఏంటి DML, DDLలో ఇంకా కమెంట్స్ వాడతాం. దీంట్లో ఏంటి కాంప్లెక్స్గా ఉన్న వాటిని కూడా దీంట్లో మనం ఈజీగా ప్రోగ్రామ్స్ కింద రాసుకొని మనం రిలేషన్ డేటాబేస్తో కనెక్ట్ అవ్వచ్చు. ఇంకెక్కడ వాడుతాం ఈజీగా చెప్పాలంటే ఒరాకిల్ డేటాబేస్ని యాక్సెస్ చేసుకుంటూ వాడతాం. ఇంకా బ్యాంకింగ్ అప్లికేషన్స్ ఉంటాయి మనకి, అంటే బ్యాంకింగ్లో ఎక్కువగా దాంట్లో స్టోర్ చేసుకోవాలి అంటే డీటెయిల్స్ అని ట్రాన్సాక్షన్స్ అని ఇవన్నీ స్టోర్ చేసుకుంటే బ్యాంకింగ్ వాడతారు. ఇంకా ఏం చెప్పండి లార్జ్ స్కేల్ ట్రాన్సాక్షన్ ఉంటాయి కదా, అట్లా ఎక్కువగా వాడతారు ట్రాన్సాక్షన్స్. ఇలా PLSQL ఇలా మనం ఎక్కువగా ఈ మూడిట్లో ఎక్కువగా వాడతాం. అందుకే మనం PLSQLని ఒరాకిల్ కార్పొరేషన్ డెవలప్ చేసింది. వాజ్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ PLSQL guys. In the next videos we will cover PLSQL syntax, programs, and don't forget to like, share and subscribe to my Polish Study channel. Thank you guys.